హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మనం ఈరోజు తెలుసుకోబోతుంది పుట్ కాల్ విత్ యాక్సెస్ టోకెన్ ఇన్ ప్లేరెట్ జావా. ఓకే, మన ప్రీవియస్ వీడియోలో తీసుకుంటే మనకు టోకెన్ క్రియేట్ చేసాం అండ్ బిఫోర్ సూట్ ఇచ్చాము. ఓకే, అండ్ పుట్ కాల్ కిందకి వచ్చినప్పుడు మనకి పుట్ కాల్లో టూ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి పుట్ అండ్ ప్యాచ్. దీన్ని మనం రికార్డ్ అప్డేట్ ఆర్ రికార్డ్ క్రియేట్ అని అంటాం. ఓకే, రికార్డ్ అప్డేట్ అండ్ రికార్డ్ క్రియేట్ అని ఎందుకన్నా అంటే ఒకటి పుట్ అండ్ అనదర్ వన్ ప్యాచ్. ప్యాచ్ అంటే మీరు ఒక స్పెసిఫిక్గా ఏదైతే ఐడియా ఆర్ నంబర్ మనం ఏదైతే ప్రొవైడ్ చేస్తామో ఆ స్పెసిఫిక్ రికార్డ్కి అప్డేట్ చేయడానికి యూజ్ చేసేదాన్ని ప్యాచ్ అని అంటాం. పుట్ అంటే అప్డేట్ చేస్తుంది. ఒకవేళ స్పెసిఫిక్ రికార్డు లేదంటే మనకు అప్డేట్ చేస్తుంది, అంటే రికార్డ్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఇది ఒక రకంగా క్రియేట్ అండ్ అప్డేట్ రెండు రకాలుగా కూడా పనిచేస్తుంది. బట్ మనకి ఎందుకు మళ్ళీ ఇంకా పోస్ట్ మెథడ్ వాడదారని డెఫినెట్గా క్వశ్చన్ వస్తుంది. క్రియేట్ స్పెసిఫిక్గా ఒక ఆర్డర్ బేస్లో క్రియేట్ అవుతుంది. పుట్ అనేది ఎప్పుడు కూడా ఆర్డర్ బేస్ చేయదు. ఓకే, నువ్వు నంబర్ ఏదైతే ప్రొవైడ్ చేసో ఆ స్పెసిఫిక్ నంబర్ని ఒకవేళ లేకపోతే రీఎంటర్ చేస్తుంది. ఉంటే అక్కడ జస్ట్ అప్డేట్ చేస్తుంది అంతే. ఓకే, క్రియేట్ ఎప్పుడు కూడా క్రియేట్ మాత్రమే చేస్తుంది, అప్డేట్ చేయదు. ఓకే, ఒకవేళ ఎప్పుడు కూడా ఎప్పుడు క్రియేట్ చేసినా ఒక న్యూ రికార్డ్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, ఈ స్పెసిఫిక్ థింగ్ని ఎలా చేస్తామనేది చూద్దాం. ఓకే, అండ్ లాస్ట్ వీడియో సెషన్లో జస్ట్ మనము స్టేటస్ కోడ్ని డిస్ప్లే చేసాం. ఓకే, బట్ వీఆర్ నాట్ ప్రింటెడ్ టోకెన్. ఓకే, నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ టోకెన్ తీసుకుంటున్నా. ఓకే, ఆల్రెడీ టోకెన్ ఉంది కదా, ఆ టోకెన్. ఓకే, అండ్ మనకు రెస్పాన్స్ డాట్ జేసన్ అనే ఒక ఫీల్డ్ ఉంటుంది. ఓకే, రెస్పాన్స్ డాట్ జేసన్ అనేది వర్క్ అవ్వట్లేదు. కరెక్ట్ అనే రెస్పాన్స్ తీసుకుంది బట్ టోకెన్ ఎందుకు రావట్లేదు, అది అర్థం కావట్లా. బేసిక్గా రెస్పాన్స్ డాట్ ఇది ఒక జేసన్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, 1 మినిట్ ఒక మెథడ్ వర్క్ అవ్వట్లేదు. ఒక్క నిమిషం. సారీ. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకు మిస్ చేసేదానికి డైరెక్ట్గా మనకు జేసన్ ఫార్మాట్లోకి ఇది కన్వర్ట్ అవ్వదు. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే రెస్పాన్స్ డాట్ టెక్స్ట్ ఫార్మాట్ తీసుకుని ఒక స్ట్రింగ్లే కన్వర్ట్ చేసుకుందాం ఫస్ట్. ఓకే, లాస్ట్ వీడియో మనము ఒక ప్రీవియస్ వీడియో స్టార్టింగ్ వీడియోలో చేసినట్టు స్ట్రింగ్ ఫార్మాట్లోకి రెస్పాన్స్ కింద కన్వర్ట్ చేసాం. ఓకే, వన్స్ మనకు కన్వర్ట్ అయిన దాన్ని మనకు జేసన్ పార్స్ అని మనకు ఒక ఫంక్షన్ ఉంది. మనకు ఆల్రెడీ జేసన్ పార్స్ని మనం చేసాం. ఓకే, ఆ పార్స్ మెథడ్ అండ్ పార్స్ యాజ్ ఏ స్ట్రింగ్ అండ్ మనకు జేసన్ ఆబ్జెక్ట్ డాట్ గెట్ యాజ్ జేసన్ ఆబ్జెక్ట్. ఓకే, అండ్ ఇప్పుడు దీన్ని స్టోర్ చేసుకోవాలి ఇక్కడ జేసన్ ఆబ్జెక్ట్లో. ఓకే, జేసన్. ఓకే, ఈ ఏదైతే పార్స్ చేసి స్టోర్ చేసామో ఇందులో ఉంచి మనము జేసన్ డాట్ గెట్. ఓకే, మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది గెట్ యాజ్ స్ట్రింగ్ అని చెప్పే ఫంక్షన్ ఉంటుంది. ఈ ఫంక్షన్ ద్వారా కాల్ చేయాలి. 1 మినిట్ సంబడికి. మనకి ఇక్కడ టోకెన్ దాంట్లో రిటర్న్ ఇచ్చే ఆబ్జెక్ట్ వచ్చి టోకెన్. ఓకే, ఈ టోకెన్ కాపీ చేసుకున్నాం. ఓకే, ఆ, ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, ఈ టోకెన్ని
రెఫరెన్స్ కింద ఇద్దాం. ఓకే. స్టోర్ మనకి ఇప్పుడు అయిపోయింది. ఓకే. అండ్ మనకిప్పుడు కావాల్సింది పుట్ కాల్ కాబట్టి మనం చేస్తుండేది ఈ స్పెసిఫిక్ దాన్ని మనం కాపీ చేసుకున్నాం. ఎందుకంటే మనకి మ్యాచ్ అయ్యేది ఇదే కాబట్టి దీన్ని కాపీ చేసుకుంటాను. ఓకే. సారీ. కాపీ అండ్ ఇక్కడికొచ్చేసరికి పేస్ట్ అండ్ ఇక్కడొచ్చి పుట్ కాల్ కింద కన్వర్ట్ చేస్తాను. ఓకే. పుట్ మెథడ్. ఓకే. ఇక్కడ మొత్తం డేటా అంతా సేమే అండ్ ఇది సేమే. ఇక్కడ మాత్రం ఐడీ ప్రొవైడ్ చేయాలి. ఓకే. నేను ఐడీ 1 అని పెట్టాను. మనకిప్పుడు ఇది రన్ చేసిన తర్వాత ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే మనకు ఇది ఇవ్వలేదు. హెడర్స్ అనేది పాస్ చేయలేదు. ఓకే. హెడర్స్ పాస్ చేయలేదు కాబట్టి 100% మనకు ఫెయిల్ అవుతుంది. మరి హెడర్స్ ఎలా పాస్ చేస్తామంటే క్రియేట్ ఉంది కదా ఇక్కడ. ఈ పర్టిక్యులర్ లొకేషన్‌లో మనకు ఎంటర్ చేసాం ఇంకొకటి. ఓకే. ఇక సెట్ హెడర్స్ మనము టోకెన్ క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే చేసామో ఆ సెట్ హెడర్స్‌ని చేద్దాం. ఓకే. అండ్ ఇక్కడికొచ్చేసరికి పుట్ కాల్ కాబట్టి ఇందులో మనకు 2 ఉన్నాయి. ఓకే. యాక్సెప్ట్ టెస్ట్. ఓకే. ఇది అప్లికేషన్ జేఎస్ఎన్. ఓకే. అండ్ దెన్ మనకు అగైన్ సెట్ హెడర్స్ అండ్ ఇక్కడ కూడా మనకు అప్లికేషన్ జేఎస్ఎన్ అండ్ ఈడ యాక్సెప్ట్. ఓకే. అండ్ థర్డ్ వచ్చి టోకెన్. ఓకే. సెట్ హెడర్స్. ఇక్కడ మనకు బాగా ఒకటి గమనించండి. ఇక్కడ వాళ్ళు ఇచ్చింది కుకీస్ అండ్ టోకెన్ ఈక్వల్ టు అని పెట్టారు. ఓకే. రియల్ టైమ్‌లో టోకెన్ ఉంటది కుకీ ప్లేస్‌లో అండ్ డైరెక్ట్‌గా వాల్యూ ఉంటుంది రియల్ టైమ్‌లో. ఓకే. ఇక్కడ ఏంటంటే ఇది డమ్మీ కాబట్టి ఇవి జస్ట్ ఇట్లా ప్రొవైడ్ చేశారనమాట. ఓకే. అండర్‌స్టాండ్ తెలుసుకోవడం కోసం. ఓకే. అండ్ ఇక్కడికొచ్చేసరికి డబుల్ కొటేషన్‌లో మనం వాల్యూ ప్రొవైడ్ చేసి ప్లస్ మనకు టోకెన్. ఈ టోకెన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ స్పెసిఫిక్ ఇక్కడ నుంచి వస్తుందనమాట. ఓకే. మనకు ఒకవేళ @టెస్ట్ ఇచ్చామనుకోండి మనకేమైపోతుందంటే మనకు ఈ పర్టిక్యులర్ మెథడ్ రన్ చేసాక ఈ పుట్ కాల్ మెథడ్ రన్ చేసామనుకోండి మనకు ఇది రన్ అయిన తర్వాత ఏమైతే ఇండివిడ్యువల్‌గా వర్క్ అవుతుంది. ఓకే. నేను ఇక్కడ ఏం చేస్తా అంటే టెస్ట్ రాస్తాం. ఓకే. ఇది కామెంట్ చేసి టెస్ట్ మాత్రమే. ఓకే. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే స్క్రిప్ట్ ఫెయిల్ అవుతుంది. ఓకే. పాస్ వచ్చింది. ఆ! పాస్ వచ్చినా మనకు 404 అంటే నాట్ ఫౌండ్. ఓకే. నాట్ ఫౌండ్ ఎర్రర్ అనేది వచ్చింది. ఓకే. దీనివల్ల ఏంటంటే మనకు 100% మన టెస్ట్ అనేది వర్క్ అవ్వదు. ఎందుకు అంటే బికాస్ మనకు అది ఆహ్, టోకెన్ అనేది జనరేట్ అవ్వలేదు. కాబట్టి మనకు ఆటోమేటిక్‌గా ఫెయిల్ అవుతుంది. ఓకే. మరి దీన్ని అచీవ్ చేయడానికి వేరే బిఫోర్ సూట్ కాకోకుండా ఏదన్నా ఉందా అంటే యెస్ ఉంది. అదే డిపెండ్స్ ఆన్ మెథడ్. ఓకే. డిపెండ్స్ ఆన్ మెథడ్ ఇది టెస్ట్ కేస్‌లో మనం ఏం చేస్తామంటే డిపెండ్స్ ఆన్ గ్రూప్ అండ్ డిపెండ్స్ ఆన్ మెథడ్ అని ఉంటాయి. 2 ఉంటాయి. డిపెండ్స్ ఆన్ గ్రూప్ కింద డిపెండ్స్ ఆన్ మెథడే ఎక్కువ ప్రయారిటీలో తీసుకుంటాయి. ఇది ఒక మెథడ్‌ని తీసుకుంటుంది. ఆ మెథడే టోకెన్. ఓకే. ఇప్పుడు ఆ టోకెన్‌కి ఇక్కడ నేను పాస్ చేస్తున్నా. ఓకే. ఇప్పుడు ఇది రన్ చేస్తున్నాను. నేను రన్ చేస్తుంటే ఇప్పుడు కూడా పుట్ కాల్ మాత్రమే. ఓకే. చూడండి ఈసారి కూడా పాస్ అయింది. బట్ మనకు గివింగ్ కరెక్టా కాదా? చూడండి ఇక్కడ 200 ఇక్కడ 404 నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. ఎందుకు నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్? కరెక్ట్‌గానే ఇచ్చామంతా. డేటా కరెక్టే సెట్ చేశాను ఉంది. మరెందుకు స్టేటస్ 404 నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్?
ఓకే. సారీ. ఎందుకు అనేది ఇప్పుడు బేసిక్‌గా మనకేంటంటే పుట్ ఆపరేషన్ కదా ఇది. ఇక్కడ మనం పోస్ట్ ఆపరేషన్ పెట్టాం. పుట్ ఆపరేషన్. ఓకే. బిఫోర్ డిపెండెన్సీ ఎందుకంటే లాస్ట్ దాంట్లో కూడా మనకు అలాగే ఫెయిల్ అయిపోయింది కదా. అది ఒరిజినల్‌గా వర్క్ అవుతుందో లేదో చూద్దాం. ఫోర్ జీరో త్రీ ఫర్బిడన్ యాక్సెస్. ఓకే. అది కరెక్ట్‌గా వర్క్ అవుతుంది. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే డిపెండ్స్ ఆన్ మెథడ్. ఇది డిపెండ్స్ ఆన్ మెథడ్ కూడా సేమ్ ఫార్మాటే. చూడండి 200 అండ్ 200 వర్క్ అయింది. ఓకే. చూడండి రెస్పాన్స్ కూడా డిస్ప్లే చేసింది. ఓకే. అండ్ నాకు ఇలా కాదు ప్రయారిటీ వైజ్ అంటే నాకు ఒక సీక్వెన్స్ ఆర్డర్లో ప్రొవైడ్ చేయాలన్నప్పుడు నేను ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనకు ప్రయారిటీ 1 అని ఇచ్చేస్తాము. ఓకే. ఇదే మెథడ్ని పుట్ కాల్ దగ్గర కూడా ప్రయారిటీ 2. ఓకే. ఎందుకంటే ప్రయారిటీ 1 అండ్ 2 ఇచ్చామంటే ఆ స్పెసిఫిక్ దాంట్లో అది రన్ అయిన తర్వాత ఇది రన్ అవుతుంది, లేకపోతే రన్ అవ్వదు. డిపెండెన్సీలో మైనస్ ఏముందంటే మనం ఒక 100 మెథడ్స్ ఉన్నాయంటే 100 మెథడ్లో డిపెండెన్సీ క్రియేట్ చేయాలి. డిపెండెన్సీ క్రియేట్ చేసామంటే హండ్రెడ్స్ అని టోకెన్ క్రియేట్ అవుతుంది అనమాట. దానివల్ల ఇష్యూ వస్తుంది. ఓకే. స్టేటస్ కోడ్ ఫర్బిడన్. ప్రయారిటీ 1 అనేది వర్క్ అవ్వలేదు ఎందుకు. 1 అండ్ 2. ఓ సారీ. ఇది ప్రయారిటీ రన్ చేసినప్పుడు ఓవరాల్గా రన్ చేయాలి, లేకపోతే ఓవరాల్గా రన్ చేస్తేనే వర్క్ అవుతుంది. ఓకే. అది మిస్టేక్. సారీ. డిపెండ్స్ ఆన్ మెథడ్ రాసినాము అనుకో, రన్ చేస్తే ఆటోమేటిక్గా ఏదైతే ఉందో దాన్ని రన్ అవుతుంది. ఓకే. ఒక్కవేళ మీరు ప్రయారిటీ మాత్రమే వాడారంటే ఓవరాల్గా టెస్ట్ కేసెస్ని రన్ చేయాలన్నమాట, లేకపోతే అది వర్క్ అవ్వదు. ఓకే. మీరు చూడండి పుట్ కాల్ కూడా వర్క్ అయింది ఇప్పుడు. ఓకే. పుట్ కాల్ రెస్పాన్స్ కూడా ప్రొవైడ్ చేసింది ఇది. ఓకే. ఇది ప్రయారిటీకి యొక్క మైనస్ పాయింట్ అన్నమాట. ఓకే. అండ్ నాకు ఇప్పుడు ప్రయారిటీ వద్దు, నాకు ఏమీ వద్దు, బట్ నాకు రన్ అవ్వాలి అన్నప్పుడు నేను మాటిమాటికి దాన్ని చేంజ్ చేసుకోలేనప్పుడు బిఫోర్ సూట్ వాడినామంటే ఇక్కడ జస్ట్ రన్ చేస్తే ఆటోమేటిక్గా సూట్ లెవెల్లో 110 రన్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు నాకు ఓవరాల్గా రన్ చేసినప్పుడు సూట్ ఫస్ట్ బిఫోర్ సూట్ రన్ అవుతుంది, తర్వాత నాకు మళ్ళీ ప్యాచ్ వర్క్ మిగతావన్నీ కూడా వర్క్ అవుతాయి అన్నమాట. ఓకే. ఇలా మనకు స్పెసిఫిక్గా చేసుకోవచ్చు. ఓకే. ఐ హోప్ ఇట్ మీకు ఎంటైర్ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.